హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు స్వాతి సుగ్గుస్ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇడ్లీ పొడి రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇడ్లీ పొడి చాలామంది చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటారు కదా. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఈ పొడి మీరు దోశల పైన అవనివ్వండి, ఇడ్లీ పైన, అలానే ఊతప్పం పైన, మినప రొట్టి పైన, దేనిపైన చల్లుకొని కాస్త నెయ్యి వేసుకొని నంచుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ పైన అడుగు మందంగా ఉండే కడాయిని పెట్టి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. 1 కప్పు పచ్చి శనగపప్పు వేసానండి. అందులో పావు వంతు వరకు నేను ఇందులో పొట్టుండే మినపప్పు వేసాను. లేదు అంటే మీరు మినపగుళ్ళైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ రెండింటిని ముందు లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. మంచిగా సువాసన వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. పప్పులు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయానగా ఏ కప్తో అయితే పొట్టుండే మినపప్పు తీసుకున్నామో అదే కప్తో వేపిన శనగపప్పు కూడా వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫ్రై అయ్యేలేదో తెలుసుకోవాలంటే మంచి సువాసన వస్తుంది, చక్కగా కలర్ చేంజ్ అవుతుంది. ఆ టైంలో స్టవ్ కట్టేసి వీటిని విడిగా ఒక ప్లేట్లో వేసుకోవాలండి. కాస్త చల్లారుతాయి. ఇప్పుడు అదే కడాయిలో మరొక స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే నేను 10 వరకు వెల్లుల్లి రెబ్బల్ని తక్కువ ఒలిచి వేశాను. అలానే ఎండుమిరపకాయలను కూడా ఒక 15 వరకు వేశానండి. మీరు తినే కారానికి తగ్గట్టు వేసుకోవచ్చు అనమాట. కొంతమంది స్పైసీగా నచ్చుతారు కాబట్టి మరొక 5 వరకు ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోవచ్చు. వెల్లుల్లి చక్కగా కలర్ చేంజ్ అవ్వాలి, అలానే ఎండుమిరపకాయలు కూడా క్రిస్పీగా ఫ్రై అయిపోవాలి. ఆ టైంలో స్టవ్ కట్టేసి విడిగా మనం వెల్లుల్లి రెబ్బల్ని ఒక బౌల్లో వేసుకోవాలి. ఎండుమిరపకాయలని పప్పులు ఉండే ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి తురుము వేసాను. మీరు కావాలంటే పచ్చి కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు కూడా వేసుకోవాలి. అలానే పావు టీ స్పూన్ వరకు ఇంగు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక మంచి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న ఈ కొబ్బరి తురుముని విడిగా ఒక ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. వేయించుకున్న ఈ ఐటమ్స్ అన్నీ కూడా పూర్తిగా చల్లారిపోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న ఎండుమిరపకాయలని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ మిరప పొడిలో వేయించుకున్న పప్పులు కూడా వేసుకొని వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో పల్సిస్తూ గ్రైండ్ చేయండి, ఎందుకంటే ఒకేసారి గ్రైండ్ చేసుకున్నారంటే వేడికి ముద్దలా అయిపోతుంది కాబట్టి మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేయండి. వేయించుకున్న కొబ్బరి తురుము, నువ్వులు, చింతపండు, అలానే వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. పావు టీ స్పూన్ వరకు పంచదార యాడ్ చేసుకోవాలి, పులుపు బ్యాలెన్స్ చేయడానికి. పంచదార అనేది ఆప్షన్ అండి, మీకు నచ్చితే వేయొచ్చు, లేదంటే వేయకపోయినా పర్వాలేదు, టేస్ట్లో ఏమీ తేడా రాదు. పులుపు వేసాం కాబట్టి పంచదార కొద్దిగా వేసాను అనమాట. ఇవన్నీ వేసాక ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ ఇడ్లీ పొడిని ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుందండి, పాడేమీ కాదు. ఒక 3-4 మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది. వేడి వేడి ఇడ్లీ పైన నేతిని యాడ్ చేసుకుని ఇడ్లీ పొడి చల్లి తింటే చాలా బాగుంటుంది. ఇంకో కాంబినేషన్ కూడా చెప్తాను, ట్రై చేయండి. ఎప్పుడైనా బొంబాయి చట్నీ చేసేటప్పుడు బౌల్లో వేసుకొని బొంబాయి చట్నీ పైన ఇడ్లీ పొడి వేసి ఇడ్లీ నంచుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మన ఛానల్లో ఉన్న కంది పొడి, మునగాకు పొడి, అవిసె గింజల పొడి, సాంబార్ పొడి, అలానే రసం పొడి, వీటి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నేను చేసే రెసిపీస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.